ప్రభావతి, సత్యం వాళ్ళు మౌనిక వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. మా అమ్మాయికి 16 రోజులు పండగ చెయ్యాలి కదా! తాళిని కూడా మార్చాలి. అందుకే అది చెప్పడానికే ఇక్కడికి వచ్చామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుందా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా, నాన్న మాత్రం చాలా సంతోషంగా పాపని అక్కడికి తీసుకొని రండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నీలకంఠం మాత్రం లేదు లేదు మా స్థాయికి తగ్గట్లుగానే ఇక్కడ మా ఇంట్లోనే జరపాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అలా ఎలా కుదురుతుంది? 16 రోజుల పండగ అంటే అది పుట్టింట్లోనే జరపాల్సి ఉంటుంది. అది పుట్టింట్లోనే జరుగుతుంది. మీరు మా ఇంట్లోనే జరపాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం లేదు లేదు వాడు ఉంటుండగా మేము అక్కడికి రావడానికి నచ్చము. మేము ఆ ఫంక్షన్‌ను కూడా అక్కడ చేయాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం, ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నీలకంఠం కూడా అవును వాడు ఉంటుండగా మేము అక్కడికి రాలేము. వాడి మొహం చూస్తూ మేము ఉండలేము. మళ్ళీ ఏవో ఒక గొడవలు ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. అందుకే ఇక్కడే జరపండి లేదంటే ఆ ఫంక్షనే వద్దు అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే బాలు మాటలు తలుచుకొని నేనే మా చెల్లి ఫంక్షన్ మొత్తం నేనే జరిపిస్తాను అని చెప్పేసి అయితే ఆ మాట ఇచ్చాడు కదా! ఇప్పుడు వీళ్ళకి ఎలా నచ్చజెప్పాలి? ఏం చెప్పాలి? అని చెప్పేసైతే సత్యం, అలాగే ప్రభావతి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఆ ఫంక్షన్ జరగకుండా ఎలాగైనా సరే చూసుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.